హలో, రుచి అభిరుచి ఛానల్కి స్వాగతం. మీ బామ్మ వచ్చేసింది. ఈరోజు పుట్టగొడుగులు వెజిటబుల్ బిర్యానీ తయారు చేస్తున్నాను. అది ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. ముందుగా ఒక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు ఆలివ్ ఆయిల్, ఇది ఆలివ్ ఆయిల్ పోస్తున్నాను. అరకప్పు నెయ్యి, ఈ కాగలిచ్చి మనం మసాలా దినుసులు వేసుకున్నాం. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు 2, దాల్చిన చెక్క 4, లవంగాలు 4 వేసి ఇవి దీంట్లో నూనెలో వేస్తున్నాను. బిర్యానీ ఆకు, కసూరి మేతి కొంచెం. ఇప్పుడు 5-6 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరుక్కొని వేసుకుంటున్నాను. తర్వాత 3 ఉల్లిపాయలు తరుక్కున్నాము సన్నగా పొడవుగా. కొంచెము సాల్ట్ వేస్తాం, వేస్తే తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తున్నాము. ధనియాల పొడి 2 స్పూన్లు, కొబ్బరి 2 స్పూన్లు, ఇప్పుడు టమాటాలు 3 టమాటాలు కోసుకున్నాము, అవి వేస్తున్నాము. తర్వాత 2 ఉల్లగడ్డలు, ఒక 5-6 బీన్స్, 2 క్యారెట్, ఇవన్నీ దీంట్లో వేసుకొని బాగా కలుపుకున్నాం. కొంచెం 1/2 స్పూను కారం వేసుకున్నాను, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ బాగా కలుపుకున్నాం. మష్రూమ్స్ 2 ప్యాకెట్లు, ఇవి శుభ్రంగా కడుక్కున్నాను, వీటిని ఇంట్లో వేస్తున్నాను. ఒక అరకప్పు పెరుగు వేస్తున్నాను. కొంచెం ఒక 1.5 స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు పోస్తున్నాను. ఇవి ఉడకాలి కదా బాగా, ఇది ముందు నీళ్ళు పోస్తున్నాం. ఇప్పుడు బాగా కలుపుకున్నాము, మూత పెట్టి ఉంచుకొని ఒక 20 నిమిషాలు ఉంచుకున్నాము. తర్వాత అన్నం వేసుకున్నాం. ఈ బాస్మతి రైసు 80% ఉడకబెట్టుకున్నాము. కొరవ మిగతాది దీంట్లో వేసి కూరగాయల్లో వేసేసి మనము ఒక 5 నిమిషాలు దమ్ పట్టుకుంటాము. ఆ కొరవ కూడా ఉడికిపోతుంది. కలుపుకున్నాం. ఇప్పుడు బాగా కలుపుకున్నాము. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు దమ్ పెట్టుకున్నాము.
మంచి వాసన వస్తూ ఉంది బిర్యానీ. చూడండి ఇప్పుడు బాగా రెడీ అయిపోయింది. నేను ఒక టేస్ట్ చూస్తాను. చాలా బాగుంది. మష్రూమ్ సూప్ వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, ఇదే విధంగా మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని రుచి చూసి మాకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరలా మంచి రుచితో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.